ఛాందోగ్యోపనిషత్తు సమగ్ర సమీక్ష మనకు ఛాందోగ్యాన్ని బోధించినటువంటి అభయానంద సరస్వతి గారికి అనేక నమస్కారములు. ఈ సమీక్ష ఎందుకు అంటే ఛాందోగ్యం అనేది ముఖ్యంగా మొదట ఐదు అధ్యాయాలు ఉపాసన ప్రధానంగా ఉంటాయి. ఈ ఉపాసనల తాలూకా సమగ్ర స్వరూపము మనకు మనసులో పదిలిపడాలి. ఈ ఉపాసనల ద్వారానే మనము జ్ఞానంకి వెళతాం కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని ఒక్కొక్క భాషలో ఉన్న పదాన్ని తీసుకుని మళ్ళీ పునరధ్యయనం మననం చేయక్కర్లేకుండా ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ఖండంలో ఒక ఖండం అవగానే ఆ ఖండం తాలూకా సారాంశాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఎంతవరకు ఉపయోగంగా ఉందో మీరే చూడండి. ఉపయోగం ఉందంటే కంటిన్యూ చేసుకుందాం, లేదంటే ఆపేసుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. మొట్టమొదటిగా ఛాందోగ్యం అనే పేరేమిటి? ఛందోగహ. ఛంద గాయతి ఇది ఛందోగహ. ఛందం అంటే ఏమిటి? ఛందం అంటే వేదం. ఛందం అంటే వేదం. అందులో సామవేదం గానం చేయబడుతుంది. కాబట్టి ఛందోగహ. ఛందస్కి అనేక అర్థాలు ఉన్నాయి. అయితే వేదము, వేద మంత్రాలు, ఛందస్సు అన్నీ కూడా ఛందో ఛందములే. వాటిలో ఛందోగహ గానం చేసేవారు. ఛంద గాయతి ఇది ఛందోగహ. వేదాన్ని పాడేవారు. ఏ వేదాన్ని పాడతారు? అన్ని వేదాలు పాడరు, ఒక సామవేదమే పాడతారు. అంతేత అటువంటి వాళ్లకు సంబంధించిన ఉపనిషత్తు కాబట్టి ఛాందోగ్యము. ఛందోగహ ఛాందోగ్యము. దశరథుడు దాశరథి అయినట్టుగా ఛాందోగ్యము. సామ అనే వేదంలో ఎందుకు సామవేదం అన్నారు? దాన్ని సమత్వం ఉంటుంది. ఏమిటి సమత్వము? సర్వమానవ సమత్వము, సృష్టి సమత్వము అది కాదు. శృతి, భావ, రాగ, తాళాలలో సమత్వం ఉంటుంది. అంటే ఋగ్వేదము పోయిటరీగా ఉంటే సామవేదము మ్యూజికల్గా ఉంటుంది. మ్యూజిక్లో శృతి, భావము, రాగము, తాళాలలో సమత్వం ఉంటుంది కాబట్టి దానిని సామవేదము. ఎవరైతే సామవేదాన్ని నేర్చుకున్నారో వాళ్ళను సామవేది అంటారు వాళ్ళని. ఓకే. ఛాందోగ్యోపనిషత్తు మిగతా ఉపనిషత్తుల కన్నా చాలా పెద్దది. కొంచెం బృహదారణ్యం కన్నా చిన్నది, తైత్రేయం కన్నా 4 రెట్లు పెద్దది. ఇందులో 8 అధ్యాయాలు, 8 చాప్టర్స్ ఆర్ దేర్. 1 నుండి 5 అధ్యాయాలు కేవలం ఉపాసనల గురించి చెప్తాయి. 6 నుంచి 8 అధ్యాయాలు వేదాంతం, ఆత్మజ్ఞానం గురించి చెప్తుంది. 6వ అధ్యాయం తత్వమసి అనే మహావాక్యం వస్తుంది కాబట్టి దాన్ని తద్విద్యా అధ్యాయము అంటారు. తద్విద్య, తద్విద్య, సద్విద్య అలా ఉన్నాయి కదా. అట్లా తద్విద్యా అధ్యాయము తత్వమసి. ఎప్పుడైనా ఉపాసన అని చెప్పాము అంటే దానికి శంకరాచార్యుల వారు 2 రకాల ఫలశ్రుతులను చెప్తారు. సకామ ఉపాసన చేసినట్లయితే, ఏదైనా కోరికను కోరి చేస్తే దాన్ని సకామ ఉపాసన అంటారు. వాటిలో లౌకిక ఫలాలు, ఆరోగ్యము, పశు సంపద, మంచి ఉద్యోగాలు, వర్చస్సు ఇలాంటివన్నీ కలుగుతాయి. నిష్కామ ఉపాసన, ఏ కోరికలు లేకుండా ఉపాసన చేస్తే దానిని నిష్కామ ఉపాసన. నిష్కామ ఉపాసన ఫలితం ఏమిటి? మనం చెప్పుకున్నాం మాండోక్యంలో. చిత్త సంస్కారము, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యము. చిత్తశుద్ధి, చిత్త సంస్కారము, చిత్త ఏకాగ్రత, చిత్తము యొక్క వైశాల్యము పెరుగుతాయి. రాగద్వేషాలు, కామక్రోధాలు దూరం అవుతాయి. ఉపాసన మరి డైరెక్ట్గా మోక్షాన్ని ఇస్తుందా? ఇవ్వదు. దీనిని సాక్షాత్ సాధనలోనికి తీసుకోం. వీటిని సహకారి సాధనాలు. ఉపాసన సహకారి సాధన. అయితే ఉపాసనలు ఎన్ని విధములు? ఉపాసనలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి కర్మాంగ ఉపాసన, రెండవది స్వతంత్ర ఉపాసన. మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి, రాసుకోవచ్చు కూడా మీరు కావాలంటే. ఒకటి కర్మాంగ ఉపాసన, రెండవది స్వతంత్ర ఉపాసన. కర్మాంగ ఉపాసన అంటే కర్మ ప్రధానము, ఉపాసన అంగం. కర్మ అంగి, బాడీ. ఉపాసన ఇస్ ద లింబ్, అవయవము. అంటే కర్మ ప్రధానంగా చేస్తూ ఉపాసనను అంగంగా పెట్టుకుంటే కర్మ అంగ ఉపాసన అంటారు.
దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనం ఏదో రుద్రాభిషేకం చేద్దాం అనుకున్నాము. అది ఒక కర్మ. ఆ కర్మ రిచువల్ చేస్తున్నప్పుడు దానికి ముందు ఆ రుద్రున్నో ఆ పరమాత్మనో ధ్యానం చేసుకుంటే ఆ ధ్యాన శ్లోకాలన్నీ కూడా ఉపాసన కింద వస్తాయి. ఉపాసన అనగానే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అభిధ్యానము అని. అభిధ్యానం అంటే ఏమిటి? ముందు చెప్పుకున్నాం చాలాసార్లు. బాహ్య విషయభ్య ఉపసంహృత కారణ దగ్గర నుంచి నివాతస్థ దీపశిఖ సమహ వరకు ఉండేటటువంటి దాన్ని అభిధ్యానము అంటే నిరంతర ధ్యానము. నిరంతరం ధ్యాయిత, అభిధ్యాయిత. అలాగే విష్ణు సహస్రనామం ఉంది. విష్ణు సహస్రనామం పారాయణ ఏదో 100 మంది కూర్చొని పారాయణం చేసుకుంటున్నాం. అది ఒక కర్మ, ఒక రిచువల్. దానికి ముందు అక్కడ క్షీరోదన్వత్ ప్రదేశే అనేటటువంటి శ్లోకము, లేక భూహు పాదౌ యస్య నాభిః అనేటటువంటి శ్లోకాన్ని తీసుకుని ఆ శ్లోకానికి తాత్పర్యమైనటువంటి ఆ విష్ణువుని, ఆ శాంతాకారం భుజగ చైనాన్ని ధ్యానించడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఉపాసన అవుతుంది. ఈ విధంగా చేసిన దానిని కర్మ, దానికి ముందు గాని వెనుక గాని చేయబడేటటువంటి అంగము కర్మ అంగోపాసన. స్వతంత్ర ఉపాసనలు అంటే ఏమిటి? ఇక్కడ కర్మ అనేటటువంటిది ఉండదు, కేవల ఉపాసనయే ఉంటుంది. ఈ కేవల ఉపాసనలో అభిధ్యానానికి అత్యంత ప్రధానం ఉంటుంది. శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధానం అనేటటువంటివన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అదే అభిధ్యాయీత. బాహ్య విషయేభ్య ఉపసంహృత కారణ అని మొదలుపెట్టి ఆయన రకరకాలుగా మనకు వివరణ ఇచ్చారు కదా. అదే ఉపాసన. ఇక్కడ కర్మ లేదు, కేవల ఉపాసనయే చేస్తున్నాము. అంటే స్వతంత్రమైన ఉపాసన. ఈ ఉపాసన వలన జ్ఞానం కలుగుతుందా? మోక్షం వస్తుందా? రాదు. ఉపాసన సహకారి సాధనము. చిత్త వైశాల్యము, చిత్త నైర్మల్యము, చిత్త విశుద్ధము, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం కదా. వీటి తాలూకా ఫలితాలు. తరువాత ఉపాసనకు అంగాలు ఉంటాయి. ఏ ఉపాసనలోనైనా 3 అంగాలు, అంశాలు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి ఉపాసకుడు, రెండవది ఉపాసనము, మూడవది ఉపాసనానికి ఒక ఆలంబనము. ఉపాసనానికి వాడేటటువంటి ప్రతీక. ఏంటంటే అంగాలు, ఉపాసన అంగాలు. ఉపాసన చేసేవారు వ్యక్తి. ఉపాసనం, దేన్నైతే ఉపాసన చేస్తున్నామో ఆ ధ్యానం చేసేటటువంటి వస్తువు. దానికి ఒక ప్రతీక, ఒక ఆలంబనం. అందుకే ఏతద్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పదం పరమని ఓంకారాన్ని ప్రతీక ఉపాసనగా, ఆలంబనంగా, ఉపాసనకు అంగంగా చెప్పారు. ఆలంబనాలు అనేవి మళ్ళీ 2 రకాలుగా ఉండవచ్చు. ఒకటి సంపద ఉపాసన, రెండవది అధ్యాస ఉపాసన. సంపదుపాసన అంటే ఒక మామూలు వస్తువుని తీసుకుని దాంట్లో ఊహించాలి ఉన్నతమైన వస్తువుని తీసుకుని. అంటే నికృష్టమైన వస్తువు మీద ఉత్కృష్ట బుద్ధి పెట్టడాన్ని, ఊహకి ప్రాధాన్యంగా ఉన్నదాన్ని సంపదుపాసన. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకు పూజ చేసేటప్పుడు మనం షోడశోపచారాలు చేస్తాము. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అంటారు మీరు. ఆభరణార్థం, ఆభరణం కొరకు అక్షతాన్ సమర్పయామి, అక్షతలు వేస్తాము. అంటే నిజంగా అక్షతలను ఆభరణంగా చూడం, మెడలో దేవతకు వేయం, ఆభరణంగా ఊహిస్తాము. ఈ విధంగా చేసిన దాన్ని కొంచెం అక్షింతలను ఉత్కృష్టమైనటువంటి ఆ ఆ బుద్ధితో సంపద ఉపాసన చేయడం. చిన్న పసుపు ముద్ద తయారు చేసి విఘ్నేశ్వరుడని పెట్టుకుని దాని మీద సంపద ఉపాసన చేసి ఈ పసుపు ముద్దయే ఆ విఘ్నేశ్వర స్వామి అంటూ చెప్పడాన్ని సంపద ఉపాసన. రెండోది ఏమిటి? అధ్యాస ఉపాసన. నుండి చెప్తున్నా వినండి. ఉపాసనలు 2 విధములు: కర్మాంగ ఉపాసన, స్వతంత్ర ఉపాసన. ఉపాసనలో 3 అంశాలు ఉంటాయి: ఉపాసకుడు, ఉపాసనం, ఆలంబనం. ఇది సంపద. ఈ స్వతంత్ర ఉపాసనలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సంపద ఉపాసన. ఎగ్జాంపుల్, ఆభరణ అదే అక్షతాన్ ఆభరణార్థం సమర్పయామి. లేకపోతే పశు విఘ్నేశ్వరుని ఆహ్వానించి అదే పరమ ఆ వినాయక స్వామిని ఆరాధించడం, ఉపాసన చేయడం.
ఇంకా అధ్యాస ఉపాసన. ఇక్కడ చాలా అధ్యాస ఉపాసనలే వస్తాయి చాందోగ్యంలో. అందుకని ఈ పూర్వరంగం. అధ్యాస అంటే ఏమిటి? ఇది కూడా ప్రతీక ఉపాసనే ఇందాకలాగా. కానీ ఇక్కడ ఏమిటంటుంది, ఏం చేస్తాము? ఒక దేవతను ఆ ప్రతీక మీద ఆహ్వానం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆలయం ఉంది, గణేశుని ఆలయము. ఆ గణేశుని ఆలయంలో ఆ విగ్రహం మీద ఆ దేవతామూర్తిని ప్రతిష్ఠించి ఇక దాన్ని విగ్రహంగా చూడము. ఆ దేవతే అక్కడ ఉన్నది అన్నట్టుగా ఆ దేవతకి నైవేద్యం పెట్టడము, నిద్రపుచ్చడము, పవళింపు సేవ, కళ్యాణం చేయడము, ఇలాంటివన్నీ మనం వెంకటేశ్వర స్వామి కోవిళ్లలోను మిగతా కోవిళ్లలోను చూస్తున్నాం కదా. అంటే ఏమిటి, అక్కడ అది బొమ్మగా కానీ రాయిగా కానీ చూడడం లేదు. అక్కడ ఒక దేవతే నిద్రిస్తోంది, ఉంటోంది, కూర్చుంటోంది, తింటోంది అనేటటువంటి విధంగా కళ్యాణం, నిద్రపుచ్చడం ఇవన్నీ చేస్తారు. అంటే ఒక అధ్యాస చేశాము. ఏం చేశాము? ఈ ప్రతీక మీద దేవతను అధ్యస్థం చేశాము. ఈ ఏదైతే దేని మీద అయితే అధ్యస్థం చేయబడిందో అది ప్రధానంగా ఉంటుంది. ఆ విగ్రహం అక్కడ ఉన్నదే ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ చాందోగ్యంలో అనేకమైన ప్రతీక ఉపాసనలు ఉన్నాయి. ప్రతీక ఉపాసనకు ఒక సాకారాన్ని తీసుకోవచ్చు, నిరాకారాన్ని తీసుకోవచ్చు. నిరాకారం తీసుకుంటే ఓంకారమో, హ్రీంకారమో, లేకపోతే పంచాక్షరీ మంత్రము, లేకపోతేనేమో నారాయణ మంత్రము, శ్రీ విద్యా మంత్రము, ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ ఆకారంగా ఉన్నటువంటి దేవత ఉండదు, కానీ దానికి స్థానంలో ప్రతీకగా ఒక ఓంకారము ఏదో ఉంటుంది. ఇక్కడ చాలా ప్రతీక ఉపాసనలు వస్తున్నాయి. ఉపాసనలకు అవయవాలు ప్రతీకలుగా తీసుకుంటాం. ఇక్కడ చాందోగ్యంలో పంచవిధ సామ ఉపాసన, సప్తవిధ సామ ఉపాసన అంటే 5 రకములైనటువంటి అవయవాలు కలిగినటువంటి సామ ఉపాసన. అవయవాలు అంటే అంగాలు. అంటే దేనికి అంగాలు? ఇక్కడ కర్మాంగం ఏం లేదు, కర్మ లేదు. పంచవిధ ప్రతీకంలోనే 5 రకాల ప్రతీక అంగాలుగా తీసుకుంటాం. సప్తవిధ సామ ఉపాసన, పంచవిధ సామ ఉపాసన. దీనినే ఈ అంగాన్ని ఏంటంటామంటే భక్తి అంటాం. భక్తి అంటే నార్మల్గా డివోషన్, భగవద్భక్తి అనే అర్థం ఉంటుంది. భక్తి అంటే విభజించబడినది, విభక్తమైనది. 5 భాగాలుగా చేస్తే 5 భక్తులు, 7 భాగాలుగా చేస్తే సప్తవిధ భక్తులు, సామ భక్తులు ఉంటాయి. ఒక్కొక్క భక్తి మీద ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క ధ్యేయాన్ని పెట్టుకుని ఉపాసిస్తాము. మొదటి అధ్యాయంలో ఒక అవయవాన్ని తీసుకుంటాం. దాన్ని ఏమంటాం అవయవాన్ని ఇప్పుడు? ఉద్గీత భక్తి. ఉద్గీత, ఒత్తు థ, ఉద్గీత, పొట్టలో చొక్కను థ రాయాలి. ఉద్గీత అంటే సామవేదం అని అర్థం. ఉద్గీత అంటే సామవేదం ఎందుకు వచ్చింది? ఉత్తుగా అయితే ఇది ఉద్గీత, గట్టిగా బిగ్గరగా పాడబడుతుంది కాబట్టి సామవేదానికి ఉద్గీత అని అంటాం. కానీ ఆ ఉద్గీతలో ఉన్నటువంటి ఒక అవయవాన్ని తీసుకుని ఓంకారాన్ని ఇక్కడ, ఆ ఓంకారాన్ని ఇక్కడ ఉద్గీత అంటున్నాం. అంటే ఏంటి? మొత్తం సామవేదం తీసుకోకుండా సామవేదం తాలూకా ఒక భక్తిని, అంటే ఉద్గీత భక్తిని, అంటే ఒక ఓంకారాన్ని తీసుకుని దీనినే ఉద్గీత అంటున్నాం. ఉత్తుత ఉద్గీత అన్నాం అనుకోండి, ఎవరైతే ఉద్గానం చేస్తారో అటువంటి వారిని ఉద్గాత, మామూలుత ఉద్గాత చేసేవారు, ఉద్గానం చేసేవారు. ఉద్గీత అంటే సామవేదము. ఇక్కడ తీసుకునేది సామవేదంలో ఉన్న ఒక భక్తిని, అంటే ఒక పార్ట్ని, ఒక అంగాన్ని తీసుకున్నాం. ఏమిటి ఆ అంగము? ఓంకారాన్ని మొదటి ఖండంలో తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉద్గీత అంటే సామవేదం అని కాకుండా ఓంకారం అనే అర్థంతోనే తీసుకుంటాం. ఇక్కడ ఉద్గీత ఉపాసన అంటే ఓంకార ఉపాసన అని చెప్పాము. అదే మనం మాండుక్యంలోకో లేకపోతే ప్రశ్నోపనిషత్తులోకో వెళితే అక్కడ ఉద్గీత ఉపాసన అనకూడదు. ఎందుకంటే అక్కడ ఉద్గానము ఉండదు, సామవేదానికి సంబంధించినటువంటి ఉపాసన కూడా కాదు. ఇప్పుడు మనము ప్రశ్నోపనిషత్తులో చదువుకున్నాము ఓంకార ఉపాసన. అది చతుర్మాత్రా ఉపాసన. అంటే 4 మాత్రలుగా విడదీసి మొదటి మాత్రకి ఇది ఫలము, రెండవ మాత్రకి ఇది, 4 చేస్తే ఇది అంటూ చెప్పుకోవచ్చు. అలాగే మాండుక్యంలోకి వచ్చేసరికల్లా 4 పాదాలు తీసుకుని 4 మాత్రలతో ఐక్యం చేసి ఈ ఏకత్వాన్ని మనం ఉపాసన చేస్తున్నాము. అర్థప్రధానంగా
కాకుండా శబ్ద ప్రధానంగా, అభిధాన ప్రధానంగా ఉపాసన చేస్తున్నాం. ఏమిటి? మాండూక్యంలో అభిధాన ప్రధానంగా ఉన్నది, అక్కడ మాత్రా ప్రధానంగా ప్రశ్నోపనిషత్తులో ఉన్నది, ఇక్కడ ఉద్గీత ఉపాసనలో ఇక్కడ ఓంకారాన్నే తీసుకున్నాం. శబ్దార్థము గాని శబ్దము గాని కాదు, ఆ ఓంకారంలో ఉన్నటువంటి గుణాలను తీసుకుని ఉపాసన చేస్తున్నాం. అంటే ఇది మాత్రా ఉపాసన కాదు, గుణ ఉపాసన. ఓంకార గుణ ఉపాసన లేక ఉద్గీత గుణ ఉపాసన. ఉద్గీత అంటే సామవేదము. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఉద్గీత ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. ఈ మొదటి అధ్యాయంలో 13 ఖండాలు ఉన్నాయి. ఈ 13 ఖండాలలో ఈ ఉద్గీత ఉపాసన చాలా వాటిలో వస్తుంది. అంటే ఓంకార ఉపాసన చాలా వాటిలో వస్తుంది, కొన్నిట్లో మిగతా ఉపాసనలు కూడా జోడించి వస్తాయి. మొదటి అధ్యాయం ఏమిటి? ఉద్గీత ఉపాసన. అంటే మెయిన్గా ఇక్కడ చెప్పేటటువంటిది ఓంకారము తాలూకా గుణము ఉపాసిస్తున్నాము. మంత్రాలను చూసే ముందు ఓవర్వ్యూ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఖండ ఒకసారి చూసేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క మంత్రాన్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటో మంత్రం ఏం చెప్తోంది? ఓం అనే పదం మీద ఉపాసన చేయండి. ఓం అనే పదం యొక్క అర్థము మీద కాదు. ఓం అనే పదము, ఓం అనేది ఒక వాక్యము, పదము అనుకుంటే ఆ పదం మీద ఉపాసన చేయండి. దాని యొక్క గుణం మీద ఉపాసన చేస్తున్నాము. శబ్దము మీద కానీ శబ్దార్థం మీద కానీ చేయడం లేదు. అంటే అభిధేయ ప్రధానము కాదు, అభిధాన ప్రధానము కాదు, గుణ ప్రధాన ఉద్గీత ఓంకార ఉపాసన లేక ఉద్గీత ఉపాసన. ఉద్గాయతి అంటే ఉద్గీత అంటే సామవేదం. ఉద్గీత అనకూడదు, ఉద్గీత ఒత్తుతాయే చెప్పాలి. ఉద్గాత అన్నప్పుడు మటుకు మామూలు తాయే రాస్తాం. ఇది ఎటువంటి ఉపాసన? ప్రతీక ఉపాసన. ఎందుకు? ఇక్కడ కర్మ ఏమీ లేదు. ప్రతీక ఏమిటి? ఓంకారం. చేసేవారు ఆలంబనము. చేసేటటువంటి దేన్ని ఉపాసిస్తున్నాము? ఓంకారం యొక్క గుణాలను ఉపాసిస్తున్నాము. ఏది ప్రతీకగా పెట్టుకున్నాము? ఓంకారాన్ని ప్రతీకగా పెట్టు. ఓకే, ఇక్కడ గుణ విశిష్ట ఓంకార ఉపాసన. So what is first kanda? The essence of first kanda is guna visishta ఓంకార ఉపాసన. ప్రశ్నోపనిషత్తులో మాత్రా విశిష్ట ఓంకార ఉపాసన. మాండూక్యోపనిషత్తులో అభిధాన ప్రధాన ఓంకార ఉపాసన. ఇక్కడ గుణ విశిష్ట ఓంకార ఉపాసన. 3 గుణాలను పేర్కొంటోంది ఉపనిషత్తు. ఏమిటా 3 గుణాలు? 2, 3 మంత్రాలలో రసతమత్వాన్ని చెప్తోంది. ఓంకారము అన్నిటికీ సారము. రస అన్న సార అన్న ఒకటే, తిరగేస్తే సార, ఇలా చెప్తే రస అంటే సారము. ఓంకారం అన్నిటికీ సారము అంటూ సారం అనే గుణాన్ని వర్ణిస్తున్నాయి. ఎక్కడ? 2, 3 మంత్రాలు. ఒక మంత్రం ఏం చెప్పింది? ఓంకారాన్ని ఉపాసించు, ఓంకారాన్ని గుణప్రధానంగా ఉపాసించుకో అని చెప్తుంది. ఆ విషయాలు చెప్పబోతున్నాము అన్నారు మొట్టమొదటి. రెండో మంత్రంలో రసతమత్వ గుణ విశిష్ట ఓంకార ఉపాసన. అంటే రసతమము అంటే హైయెస్ట్ రసం, రసము, రసతరము, రసతమము అంటే రసాలన్నిటిలోకి శ్రేష్టము అనేటటువంటి అర్థం. దీన్ని ఎలా చూపిస్తుంది ఉపనిషత్తు? 8 స్టెప్స్లో చూపిస్తుంది. 8 స్టెప్స్గా. ముందు పృథివీ తీసుకుంది. మన అందరికీ తెలుసు, ఆ పృథివీ అన్ని జీవాల యొక్క రసము. అన్ని జీవాలకు పృథివీ సృష్టి స్థితి లయ కారణము. ప్రాణుల యొక్క రసం ఏది? పృథివీ అన్నారు ఫస్ట్ స్టెప్లో. ప్రాణులతో స్టార్ట్ చేశారు. ప్రాణుల యొక్క రసము, సారము పృథివీ. ఆ పృథివీ యొక్క సారం ఏమిటి? ఆపహ, నీరు. సెకండ్ స్టెప్. నీటి యొక్క సారం ఏమిటి? ఓషధయ, చెట్లు, చేమలు, ఓషధులు. ఓషధులు అంటే ఏవో హెర్బల్ ట్రీస్, పనికి అదంటది, దీనికి మందుకు పనికి వచ్చేవని కాదు. ఓషధయ అంటే వృక్షజాతి. అంతా నీటి యొక్క సారము వృక్షాలు.
ఆ వృక్షాల యొక్క సారం ఏమిటి? పురుషుడు. ఎందుకంటే ఆ వృక్షాల నుంచే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తిని తను బతుకుతున్నాడు. కాబట్టి పురుషుడు నీటి యొక్క చెట్ల యొక్క వృక్షజాతి యొక్క సారం. ఇంతవరకు ఎన్ని వచ్చాయి? మొదటి పాదము ప్రాణుల యొక్క సారము పృథివీ, పృథివీ యొక్క సారము నీరు, నీటి యొక్క సారము చెట్లు, చెట్ల యొక్క సారము ప్రాణి, పురుషుడు, మానవుడు. ఈ పురుషుడు, ఈ పురుషుడికి ఏమిటయ్యా సారము? పురుషుడి తాలూకా శక్తి ఏమిటి? మనిషి యొక్క శక్తి. జంతువుకి మనిషికి ఏమిటి తేడా? వాక్యే ఆయన యొక్క శక్తి, సారం. కాబట్టి పురుషుడు యొక్క సారము వాక్కు అన్నారు. అయితే వాక్కులు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో మాటలున్నాయి. వాటికి సారమైనటువంటి వాక్యం ఇది. అదే ఋగ్వేదమే వాక్కు. ఋగ్వేదం అనేటటువంటిది వాక్కు యొక్క సారం. మరి ఋగ్వేదం సారం అవుతే ఆ ఋగ్వేదం యొక్క సారం ఏమిటి? ఆ ఋగ్వేదం సామవేదంలో గాయనం చేయబడుతుంది. సేమ్ ఋగ్ మంత్రాలే మ్యూజికల్గా సామవేదంలో గానం చేయబడతాయి. కాబట్టి ఆ వాక్కు యొక్క వాక్కు సారము ఋగ్వేదము, ఋగ్వేదం తాలూకా రసము సామవేదము. మరి సామవేదం చాలా పెద్దది. ఎన్నో సామ మంత్రాలు ఉన్నాయి. అందులో ఏది సారము? ఓంకారము సారం. అంటే ఉద్గీత సామవేదం యొక్క సారం. మళ్ళీ చెప్తున్నాను. నాలుగవ మంత్రంలో ఈ సారం గురించి రసతమత్వము, రసం అంటే సారము, రసతమత్వాన్ని బోధిస్తోంది. రసతమత్వం ఏమిటి? ప్రాణుల యొక్క సారము పృథివీ, నంబర్ వన్, స్టెప్ నంబర్ వన్. రెండవది ఏమిటి? పృథివీ యొక్క సారము ఆపహ, నీరు, నీటి యొక్క సారము వృక్షజాతి, వృక్షముల యొక్క సారము పురుషుడు, పురుషుడు యొక్క సారము ఆయన వాక్కు, వాక్కు యొక్క సారము ఋగ్వేదము, ఋగ్వేదం యొక్క సారము గానం చేయబడే సామవేదము, సామవేదం యొక్క సారము ఉద్గీతము లేక ఓంకారం. ఇది రసనాం రసః. అంటే అన్ని రసముల కన్నా 8 స్టెప్స్లోకి అత్యంత సారతమమైనది, రసతమమైనది ఏది? ఓంకారము. అదే ఉద్గీత. దీనినే సారిష్ట అంటారు. సార, సారతమ, సారిష్ట. వరిష్ట లాగే సారిష్ట. సారతమ అనే దాన్ని హయ్యెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఓంకారమును సారిష్ట, రసానాం రసః. అందుకే చూడండి, భగవద్గీతలో కూడా చెప్పారు కదా, వేదానాం సమవేదోస్మి. ఎందుకన్నారు? అది సారిష్టముగా. సయేష రసానాం రసతమః పరమః పరార్థ్యో అష్టమో యదుద్గీత. ద ఎయిత్ స్టెప్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ ద ఫైనల్ అండ్ ద మోస్ట్ సూపర్లేటివ్ స్టెప్ అమాంగ్ ఆల్ ది సారా అంటూ చెప్పారు. 4 నుంచి 7 ఇదంతా ఇదిలో చెప్పారు. 2 నుంచి 3 వరకు ఉన్న మంత్రాలలో రసతమత్వాన్ని చూపించారు. రసతమత్వ గుణ విశిష్ట ఓంకార ఉపాసన. మొత్తం అన్ని గుణ విశిష్ట ఓంకార ఉపాసనలే. అందులో ఒక పార్ట్, దీస్ ఆర్ ఆల్ నాట్ సెపరేట్. ఈ మూడు కూడా కలిపే. మొదటి రసతమత్వం అనే గుణము, రసతమత్వ గుణ విశిష్ట ఓంకార ఉపాసన ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మంత్రాస్ 2 and 3. 4 నుంచి 7 వరకు ఉన్న దానిలో ఆప్తి అనే గుణాన్ని, అంటే ఆప్తి అంటే పొందడం, అంటే కోరికలు తీర్చే గుణాన్ని ఓంకార ఉపాసన చేయడం ద్వారా కోరికలు తీరుతాయి. మీరు మన మాండుక్యంలో కూడా చూశారు, ఆయనకి అన్ని కోరికలు తీరుతాయి, ఒక అకారాన్ని ఉపాసిస్తేనే చాలు అన్నట్టుగా చెప్పారు. అక్కడ కూడా వాళ్ళు చెప్పారు, ప్రశ్నోపనిషత్తులో కూడా ఆయన సౌమ్యుడవుతాడు, దాని భూలోకంలోనే మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు అక్కడ అన్ని సంపదలను పొందుతాడు అని అక్కడ చెప్పారు. ఆ ఆప్తి అనే గుణాన్ని ఇక్కడ ఉపాసిస్తున్నాం. ఆప్తి అంటే ఓంకార ఉపాసన ద్వారా ఏ ఏ కోరికలను కావాలో ఆ కోరికలను తీర్చుకోవచ్చు అనేటటువంటి ఉపాసన. వేదంలో వచ్చేటటువంటి ఉపాసనలో ఆప్తి గుణ విశిష్ట ఓంకార ఉపాసన ఇక్కడ ఒక ప్రత్యేకత. మన ఋషులకు అత్యంత కల్పనా శక్తి, పదునైన బుద్ధి ఉండడం వలన ఈ ఓంకార ఉపాసన కోరిక తీరుస్తుంది. మరి ఏదైనా కోరిక తీర్చాలి అంటే ఏం కావాలి? మిథునం కావాలి.
సంసర్గ స్థానం కావాలి. అంటే ఒక జంట కావాలి అంటే ఒక భార్య భర్త, ఒక పత్ని, పతిలు, ఒక శివుడు, ఒక పార్వతి అనేవాడు ఉంటే వాళ్ళ సంసర్గం ఉంటే ఆ సంసర్గ స్థానమే ఓంకారము. కళ్యాణ మంటపము. కళ్యాణ మంటపంలో వధువు వరుడు సంసర్గ స్థానం, ఇద్దరు కలయిక స్థానం, అక్కడ చేతులు కలుపుకుంటారు. ఆ తరువాత వాళ్ళు కోరికలు, వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు, పిల్లల్ని పొందడము, సంపదలు సంపాదించుకోవడము, ఇవన్నీ కోరికలు పొందినట్లుగా మిథున సంసర్గ స్థానము. మిథునం అనగా జంట. జంట అంటే రెండు ఉండాలి, ఆ రెండు కలవాలి. ఇక్కడ జంట ఏమిటి మరి? ఒకటి రుక్, రెండోదేమో సామ్. వాగేవ రుక్, వాకే రుక్, ప్రాణ సామ. అంటే ఈ మిథునం ఏమిటి? వాక్కే రుక్, ప్రాణమే సామము. వాక్ ప్రాణము, రుక్ సామ అనే మిథునము జంట రుక్సామాద వేదాలకు చెందినటువంటి ఓంకారాన్ని ఏ విధంగా ఉపాసించాలి ఇక్కడ? మనకి ప్రయోజనం ఏమిటి ఇక్కడ? ఈ ఉపాసనకు రసతమత్వం అయిపోయింది. రసతమత్వం అయితే ఆప్తి కావాలి, కోరికలు తీరాలి. ఆప్తి గుణ విశిష్ట ఓంకారం. ఆప్తి కలగాలంటే మిథునం ఉండాలి. మిథునం అంటే జంట. ఇక్కడ ఏమిటి జంట? రుక్ వాక్, ప్రాణము సామము. రుగేవ వాక్, ప్రాణమే సామము. ఆ జంటతో ఉపాసిస్తే రుక్ సమాలను కలిపి ఓంకారాన్ని కానీ మనం ధ్యానం చేస్తే, ఉపాసన చేస్తే కోరికలన్నీ తీరుతాయి. ఆప్తి అనేటటువంటి గుణము కలుగుతుంది. ఆప్తి గుణ విశిష్ట ఓంకార ఉపాసన. The first chapter is Guna Visishta Upasana. It is a Pratika Upasana. Guna Visishta Upasana of what? Guna Visishta Upasana of Omkara. The name of the Omkara here is Udgitha. Udgitha Guna Visishta Omkara Upasana. ఏ గుణములు ఒకటి దాని యొక్క మొట్టమొదటి దాని యొక్క రసతమత్వం, సారతత్వమత్వం, సారిష్టం అనే గుణాన్ని, అన్నిటికంటే సారము ఓంకారము. 8 స్టెప్స్ చెప్పుకొని పృథివీ, పృథివీ నుంచి ఆపహ, ఆపహ నుంచి వనస్పతులు, ఔషధులు, అదే చెట్లు చేమలు, చెట్ల నుంచి పురుషుడు, పురుషుడు నుంచి వాక్, వాక్ నుంచి రుక్, రుక్ నుంచి సామము, సామము నుంచి ఉద్గీత లేక ఓంకారము అని 8 స్టెప్పులు చెప్పుకొని 8వ స్టెప్లో ఉద్గీత అనేటటువంటిది రసతమం అని చెప్పి ఉపాసన చేశాము. మొదటి. రెండవది ఏం చేశాము? ఆప్తి గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన. ఉద్గీత విత్ ఇన్ బ్రాకెట్స్ ఓంకారాన్ని రాసుకోండి, తప్పులేదు. ఉద్గీత అంటే సామవేదము, కానీ ఇక్కడ వరకు ఉద్గీత అంటే ఓంకారం అనే అర్థం. సమృద్ధి గుణ విశిష్ట. రెండోది ఏమిటి? ఆప్తి గుణ విశిష్ట ఓంకార ఉపాసన. ఆప్తి కడగాలంటే మిథునం ఉండాలి. మిథునం అంటే జంట. ఈ జంట ఏమిటి? రుక్ అనేటటువంటిది వాక్, సామ అనేటటువంటి ప్రాణము. వాక్ ప్రాణమే జంట. వాక్ ప్రాణాలు ఉంటే ఈ రెండు ఎవరైనా దేన్నైనా పొందవచ్చు. అంటే చూడండి, మనం మాట్లాడాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి మనకిచ్చినటువంటిది. ఆ మాట్లాడడానికి ఏమిటి ఉండాలి? రెస్పిరేటరీ యాక్టివిటీ, ప్రాణము, గాలి విడుచుట, నియంత్రించుట వలననే కదా వాక్ వస్తుంది. అంటే వాక్ అనేటటువంటిది ఆ రెస్పిరేటరీ ప్రాణానికి ఎంతో అసోసియేటెడ్గా ఉంది. ఆ రెండు కలిస్తేనే ఆయన ఏదైనా అడగగలడు, అడిగి తెలుసుకోగలడు, ఇంకొకరికి చెప్పనగలడు, సకాలాన్ని పొందగలడు. నేను ఏదైనా పొందాలి, ఎంబీబీఎస్ డిగ్రీ, ఎండి డిగ్రీ, ఎఫ్ఆర్సిపి పొందాలి అంటే వాక్ పటిష్టంగానూ ఉండాలి. ఆ వాక్ను ఉపయోగించుకునేటటువంటి రెస్పిరేటరీ యాక్టివిటీ, ప్రాణం కూడా పటిష్టంగా ఉండాలి. ఆ మిథునము వలననే కోరిక నెరవేరింది. తెలుస్తుంది కదా. ఇంకా మూడవ విశిష్ట ఉపాసన ఏమిటి? గుణ విశిష్ట ఉపాసనలు మూడు చెప్పుకున్నాము. మొదటి గుణం ఏమిటి? రసతమత్వము. రెండవ గుణం ఏమిటి? ఆప్తి. మూడవ గుణం ఏమిటి? సమృద్ధి. సమృద్ధి అంటే నిండుగా ఉండడం. సమ్యక్ వృద్ధి. వృద్ధి అంటే బాగా ఉన్నతంగా, పుష్కలంగా ఉండడం. వృద్ధి అదే సమ్యక్ వృద్ధి. ఆ పుష్కలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా ఏదైనా ఇవ్వగలరు. సమృద్ధి గుణ విశిష్ట ఉపాసన అంటే ఏమిటి?
సమృద్ధి, ఓంకారం సమృద్ధికి కారణం. ఓంకారానికి ఆ, ఎన్నో అర్థాలు ఉన్నాయి ఓంకారానికి. ఒక అర్థం ఏమిటి? అనుకృతి, అనుజ్ఞ. ఓం. మీరున్నారు రోజు పొద్దున్నే అంటే హరి ఓం అంటున్నారు. అంటే ఏంటి? ఆ ఓము అనుకృతి. అవతల వాళ్ళను క్లాస్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఫలానా ప్రార్థన స్టార్ట్ అవుతుంది, వాళ్ళు చెప్పింది నాకు అర్థమైంది అని అనుకృతిస్తున్నారు. ఆ ఓం అనేది అక్కడ అనుకృతిని సూచించేటటువంటిది. అలాగే శిక్షావళిలో కూడా మనము ఓమిత్యేతద్ అనుకృతి హ స్మ వా ఆప్యో శ్రావయేత్ ఆశ్రావయంతి అని చెప్పారు అక్కడ. అంటే ఏమిటి? అనుకృతి అంటే అంగీకారం చెప్పడం. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, దానికి అనుకృతిగా ఏం ఓం అని రాసి టైప్ చేశారు అనుకోండి, అంటే యు అగ్రీడ్ విత్ దట్ ప్రపోజల్. Somebody says, I wanted to meet you and discuss with you about Aitreya Upanishad evening at 5 o'clock. ఓం అంటే అంగీకారాన్ని తెలియచేయడం. ఈ విధంగా అంగీకారాన్ని తెలియచేయడానికి అనేక పర్పసెస్కి వాడిన అంగీకారాన్ని తెలియచేయడం, అనుకృతి చేయడానికి ఓంకారాన్ని వాడతాం. కాబట్టి అనుకృతి అంటే అంగీకారం. ఎవరు అంగీకారం చేస్తారు? డబ్బు బాగా ఉన్నవారు, అయ్యా నాకు ఒక 5,000 ఉంటే ఇవ్వండి. ఇవ్వడానికి ఆయన దానం చేయాలి అంటే ఆయన దగ్గర సమృద్ధిగా ఉంటేనే కదా. సమృద్ధిగా ఉంటే ఓ అంటే అంగీకారం తెలియజేస్తుంది. నా దగ్గర ఏదైనా 4 ముక్కలు విద్య ఉంటే, అయ్యో ఐతిరేయోపనిషత్తు లేకపోతే ఛాందోగ్యోపనిషత్తు మననం చేయించండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, చేయించగల సామర్థ్యం నా దగ్గర ఉన్నట్లయితే ఓ అను చేస్తాను అని అంటే. ఏదైనా సందేహం అడిగారనుకోండి, తడుముకోకుండా బదులు చెప్పాలి అంటే సమృద్ధి ఉండాలి కదా. ఈ సమృద్ధి అనేటటువంటి లక్షణాన్ని ఓంకార ఉపాసన మనకు కలిగిస్తుంది. అంటే బుద్ధి బాగా పదునెక్కుతుంది, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇది మనకు మూడవ గుణ విశిష్ట ఉపాసన, 8వ మంత్రంలో వచ్చింది. ఇక 9, 10 మంత్రాలు రెండు ఫలస్థుతి, కీర్తించాలి. ఓంకారాన్ని పెద్ద చేసి చెప్పాలి, స్థుతి చేయాలి. ఎందుకు? ఆదరం కోసం. ఎవరైతే ఓంకారాన్ని ఈ విధంగా చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయి అని చెప్తే, ఇంకొకడు కూడా ఈ గుణ విశిష్ట ఓంకార ఉపాసన 3 విధాలుగా. ఒకటేమిటి? మొదటిదేమోను దాని తాలూకా రసతమత్వం, రెండవది ఆప్తిత్వం లేక కోరికలను తీర్చడం, మూడవది సమృద్ధిత్వం అనేటటువంటి గుణాలను ఉపాసిస్తున్నాము. ఓంకారమైన అనేది ఒక విశిష్టమైన మంత్రము. అన్ని సందర్భాలలోనూ, అటు కర్మకాండలను, ఇటు జ్ఞానకాండలను, అటు ఉపాసనలలోను అన్నిటిలోనూ ఉపయోగిస్తారు. మనం ఓంకారం వేదాధ్యయనం చేసే ముందు కూడా మనం రోజు ఏం చేస్తున్నాం? హరి ఓం స్టార్ట్ చేస్తున్నాం కదా. ఓంకారంతోనే మొదలు పెడుతున్నాం. చాందోగ్యోపనిషత్తులో మొదటి ఖండంలో 3 గుణాలను ఉపాసిస్తున్నాము. రసతమత్వ గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన. పూర్తి పేరేమిటి? ఉద్గీత ఉపాసన, విశిష్ట ఉద్గీత ఉపాసన. వాట్ విశిష్ట? గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన. వాట్ గుణ? రసతమత్వ గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన, ఆప్తి గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన, సమృద్ధి గుణ విశిష్ట ఉద్గీత ఉపాసన. దీనికి ఒక విలువ కూడా జోడిస్తోంది. ఏదైనా ఒక పనిని కానీ దాని తాలూకా ఇంట్రికేట్ డీటెయిల్స్ తెలియకుండా, ఉపాసన లేకుండా కేవలం కర్మగా ఆచరిస్తే కొంత ఫలం వస్తుంది సరే. అది తెలిసి జ్ఞానంతో అది ఏమిటి అని తెలుసుకొని ఉపాసిస్తూ చేసినట్లయితే ఫలము అధికంగా వస్తుంది అని చెప్తున్నారు. అది న్యాచురల్ కదా. ఏదో ప్యాసివ్గానేమో ఈ ఉప్పు పులుపు కారం ఏవో కలిపేసి ఏదో తయారు చేసేస్తే ఏదో రావచ్చు, బాగా రాకపోవచ్చు. అది ఎలా చేయాలో ఆ జ్ఞానం పూర్తిగా ఉండి చేసిన వాళ్ళు చేస్తే చాలా అందంగా వస్తుంది. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. ఎవడైతే విద్యయా ఉపాసనతో కరోతి శ్రద్ధయా విద్యయా కరోతి ఉపనిషదా. అక్కడ ఉపనిషద అనే మాటకు అర్థము ఉపాసన అని అర్థం. ఉపాసన ఎవరైతే జ్ఞానంతో దాని తాలూకా శ్రద్ధతో చేస్తారో అటు వాళ్ళ తాలూకా ఫలితము వీర్యవత్తరం
అంటే వీర్యవంతము అవుతుంది. వీర్యవత్తరం అనగానే కంపారిటివ్ డిగ్రీ ఉంది. అంటే తెలియకుండా చేసినా ఎంతో కొంత ఫలం వస్తుందిరా, తెలిసి ఉపాసన పూర్వకంగా చేస్తే అది వీర్యవత్తరం అవుతుంది అని అంటూ చెప్పకనే చెప్తుంది. అంటే ఏ విధమైనటువంటి కర్మ కానీ, ఏదైనా ఒక యజ్ఞము కానీ, ఒక ప్రత్యేకమైన పని కానీ తెలియకుండా చేసినా ఫలితం వస్తుంది, తెలిసి చేస్తే ఇంకా గొప్ప ఫలితం వస్తుంది అనే అర్థాన్ని చెప్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంగ్రహ సమీక్ష. ఇప్పుడు ఏం చేస్తాం మనము? వి విల్ ట్రై టు సీ ఈచ్ మంత్ర అండ్ దెన్ అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ నౌ నేరేటెడ్. ఓకే. ఇక భాష్యం పుస్తకం చూపిస్తున్నాను మీకు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. ఓం పరమాత్మకు ఇన్వొకేషన్. నమో ఓ పరమాత్మ నీకు నమస్కారం. ఇంకా తర్వాత బ్రహ్మ ఆదిభ్యో, హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుకొని బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, బ్రహ్మ విద్యను శిష్యులకు చక్కగా బోధించడము అనేటటువంటి సంప్రదాయాన్ని, అంటే ఈ పరంపరను కర్తృభ్యో ఏర్పరచినటువంటి మహానుభావులకు, వంశ ఋషిభ్యో ఈ జ్ఞానం అనే వంశాన్ని నిలబెడుతూ వచ్చినటువంటి ఆత్మజ్ఞానులైనటువంటి గురుభ్య, గురువుల కొరకు, చతుర్థి విభక్తి, నమో నమ, అది దాని అర్థం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో నమ. ఇక్కడ భాష్యంలో ముఖ్యమైనటువంటి వాక్యాలను చూపిస్తుంది. సమస్తం కర్మ అధిగతం ప్రాణాగ్న్యాదిదేవతా విజ్ఞాన సహితం అర్చిరాది మార్గేణ బ్రహ్మ ప్రతిపత్తి కారణం. అంటే కర్మలలో ప్రాణోపాసన, ప్రాణ, అగ్ని, దేవత అవన్నీ విజ్ఞాన సహితం, విజ్ఞానంతో కూడా, అంటే ఉపాసనాపూర్వకంగా చేస్తే, అంటే అర్చిరాది మార్గాలు, అంటే లూమినస్ మార్గాలు బ్రహ్మ ప్రతిపత్తి కారణాన్ని పొందుతారు. ఒకవేళ ఎవరైనా కేవలం ధూమ మార్గేణ చంద్రలోక ప్రతిపత్తి కారణం, అంటే ఉపాసన లేకుండా కేవల కర్మలుగా అర్థం చేసుకోకుండా చేస్తే వాళ్ళ ధూమ మార్గాలు లేక చంద్రలోకాన్ని పొందుతారు. స్వభావ ప్రవృత్తీనాం చ మార్గద్వయ పరిభ్రష్టానాం కష్ట అధోగతి ఉక్త. అయితే వాడు కర్మ చేయలేదు, ఉపాసన చేయలేదు, తెలిసి చేయలేదు, తెలియకుండా చేయలేదు, వాడు అధోగతిలో పడతాడు, కష్టాల్లో పడతాడు. నచోభయో మార్గయో, ఈ రెండు మార్గముల కంటే అన్యతరస్మిన్, ఏ రెండు మార్గములు? ధూమ మార్గము, అర్చిరాది మార్గము, సూర్య మార్గము, చంద్ర మార్గముల కంటే చెప్పేశారు. ఏ విధంగా అయితే ధూమ మార్గము, అర్చిరాది మార్గము కాకుండా అన్యతరస్మిన్ అపి మార్గే ఆత్యంతికి పురుషార్థ సిద్ధి ఇచ్చతః నిరపేక్షం అద్వైత విజ్ఞానం సంసారగతిత్రయ హేతు ఉపమర్దనైన వక్తవ్యం ఇది ఉపనిషత్. అద్వైత విజ్ఞానము సంసారము యొక్క గతులు ఏమిటి? ఇగో మూడు గతులు చెప్పారుగా. ఒకటి మార్గము, రెండవది ధూమ్ర మార్గము, మూడవది కష్టతరమైనటువంటి అధోలోక మార్గములను, వాటి తాలూకా హేతువులను ఉపమర్దనం చేయడానికి, తొలగించడానికి ఉపనిషత్తు ఆరంభం అవుతుంది అంటూ చెప్పారు. అయితే ఉపనిషత్తు చెప్తూ ఈ ఉపాసనలు ఎందుకయ్యా అంటే, చెప్తే ఉపాసనల వలన మనకు ఆయన చెప్పినట్టుగా నిష్కామ ఉపాసనలకు చిత్త వైశాల్యము, చిత్తశుద్ధి, చిత్త నైర్మల్యత, ఏకాగ్రత అనేటటువంటివి ఏర్పడతాయి అంటూ ఆయన ఫలంగా చెప్పారు. ఇదంతా పక్కన పెట్టుకుంటే మొదటిది ఏమిటి? ఓమితి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం. ఓం అని ఉద్గాయతి అంటే ఉపాసించండి, ఓం అని ఉద్గానం చేయండి, ఓం అని ఉద్గీతం బిగ్గరగా గానం చేయండి. తస్య ఉపవ్యాఖ్యానం, దాని యొక్క డీటెయిల్సే ఇక్కడ ఉన్నాయి అని మొదటి మంత్రం. అంటే ఓంకార ఉపాసన అంటూ చెప్తున్నారు. యశాం భూతానాం పృథ్వీరస, ప్రాణులకు పృథ్వీ రసము, పృథివ్యా, పృథివికి, ఆపహ రస అంటే నీరు రసము, అపాం
నీటికి ఓషధయోరస వృక్షజాతి రసము ఓషధీనాం ఓషధులకు పురుష రస పురుషుడు రసము పురుషస్య పురుషుని యొక్క వాక్ రసము వాక్కు రుచ రసము రుచ అంటే రుక్కుకు సామః రుచ సామ రసము సామమునకు ఉద్గీత రసము 8 స్టెప్స్ చెప్పేసాను కదా. పృథ్వీకి రసము భూతాలకి రసము పృథ్వీకి రసము ఆపహ నీటికి రసము ఔషధులు అంటే చెట్లు చేమలు ఔషధులకు రసము పురుషుడికి రసము వాక్కుకి రసము రుక్కుకి రసము సామమునకు రసము ఉద్గీత లేక ఓంకారము. ఈ ఉద్గీతయే సహా ఈ ఓంకారమే ఏషా ఈ ఉద్గీతం అనే ఓంకారం ఏది ఉన్నదో రసానాం రసములకెల్లా రసతమః అత్యంత శ్రేష్టమైనది పరమః పరార్చో అష్టమో ఉద్గీత ఇదే అన్నిటికన్నా పరమాత్మ ధామము అష్టమము అంటే ఉద్గీతయే ఎనిమిదవదైన ఉద్గీతయే అన్ని. ఇక్కడ మీ ఇందాకలా ఓ మాట చెప్పారండి. రుక్ అంటే నువ్వు వాక్కును తర్వాత ఏమోను సామం అంటే వాక్ అని చెప్పారు కదా. ఋగ్మంత్రాలు అనేకంగా ఉన్నాయి కదా. ఏ ఋగ్మంత్రాన్ని ఏ సామ మంత్రాన్ని తీసుకోవాలి? రుక్కుకి సారమేమో వాక్కుకి సారము రుక్కుకి సారము సామము అన్నారు. రుక్ అంటే ఏ ఋగ్మంత్రం సారం? మొత్తం ఋగ్వేదం అంతానా లేకపోతే ఓ పార్ట్? అలాగే మొత్తం సామవేదం అంతానా ఏదైనా ఒక పర్టికులర్ అంశమా? కథమా రుక్ అంటే ఏ రుక్కు అనేక రుక్కులు ఉన్నాయి. వాటిలో ఏ రుక్ అండి మీరు చెప్తున్నారు? అలాగే కథమ సామ అనేక సామ మంత్రాలు ఉన్నాయి. ఏ సామ మంత్రము? ఈ ఉద్గీత అనేటటువంటిది మొత్తం అంతా సామవేదము కదా. ఇది ఏది ఇక్కడ ఉద్గీతము అనేటటువంటి ఇతి విమృష్టం భవతి విమర్శించబడుతుంది వివరణ చేయబడుతుంది. తర్వాత ఏం చెప్పారు? 5వ దాంట్లో వాగే రుక్ అంటే ఏం లేదయ్యా, వాక్కే రుక్. సామో ప్రాణం సామః అంటే వాక్కే రుక్ ప్రాణమే సామ. 3 అడిగారుగా. ఏదండి రుక్కు? వాక్కే రుక్కు. ఏదండి సామము? ప్రాణమే సామము. ఏదండి ఉద్గీతము? ఓంకారమే ఉద్గీతం. వాక్కే రుక్ ప్రాణమే సామము ఓం అనే అక్షరమే ఉద్గీతం. వాగే వరుక్ ప్రాణ సామః ఓమిచ్చేతదక్షరం ఉద్గీత తద్వా విధముగా ఏ తన్మిథునం యద్వాక్య ప్రాణశ్చ. ఇక్కడ మిథునాన్ని ఏర్పరచాం ఈ ఉపాసనకి. ఏమిటా మిథునము? రుక్ ప్రాణము. వాగేవ రుక్ సామయేవ ప్రాణం. రుక్ సామము వాక్కు ప్రాణము. వాక్కు ప్రాణం అనే జంట అంటే రుక్ సామము. ఋగ్రూపమైన వాక్కుకు మరియు సామరూపమైన ప్రాణమునకు జంట. రుక్ సామములన్న వాక్ ప్రాణములన్న ఒక మిథునంగా ఏర్పరచాము. రుక్ అంటే వాక్, సామం అంటే ప్రాణము అంటూ ఈ 5వ మంత్రంలో చెప్పారు. తర్వాత చూద్దాం. తదేతన్మిథునం ఓమిత్యేతదస్మిన్ అక్షరే సంసృజ్యతే. అంటే ఆ ఏతత్ మిథునం ఈ జంటను ఉద్గానం చేయాలిగా. ఆ జంటను ఈ ఓం అనేది అక్షరమునందు కలిసిపోవును. సంసృజ్యతే ఈ జంట ఈ రెండు కలిసి ఓంకారం అనేటటువంటి అక్షరాల్లో కలుస్తుంది. తథా యదా వై మిథునౌ సమాగచ్చ ఎలా అయితే దంపతులిద్దరూ స్త్రీ పురుషులు సమాగచ్చ కలిసి ఆపయతో పొందుతారో వై నిశ్చయముగా తావత్ అన్యోన్యస్య కామం. ఇరుక్సామములను కలిపి ఉద్గానం చేస్తే ఇద్దరు స్త్రీ పురుషులు వివాహమయ్యి సమాగమమయ్యి ఏ విధంగా సకల కామలను పొందుతారో ఇక్కడ రుక్సామములు వాక్ప్రాణములను ఓంకారంగా కలిపి ఉద్గానం చేస్తే అప్పుడు సకలమైనటువంటి ఆప్తి పొందుతారు. మొదట ఏం చెప్పేశారు? అసతమత్వం చెప్పేశారు. తర్వాత ఆపయిత వై కామానాం భవతి. కామానాం ఆపయిత వై
పొందినవాడవుతాడు. ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే, ఏతత్ దీనిని ఏవం ఈ అక్షరాన్ని విద్వాన్ ఆ ఉపాసన చేసేవాడు ఉద్గీతం ఉపాస్తే ఓంకారాన్ని ఉపాసిస్తే ఆపైతాహవై కామానాం భవతి. అంటే ఆప్తి అనే గుణ విశిష్టాన్ని ఇక్కడ చెప్పారు. తద్వా ఏతద్ అనుజ్ఞాక్షరం. అంతేకాకుండా తద్వై అంటే తద్వా అంటే తద్వై ఓంకారం అనేది అనుజ్ఞ అక్షరం. అనుమితి ఇది అనుజ్ఞ. యద్ధి కించ అనుజ్ఞాతో ఓమిత్యేవ తదా హైషో ఏవ సమృద్ధిర్ యదనుజ్ఞత. సమృద్ధి ఉంటేనే అంగీకారం ఇస్తారు. ఓం అనేటటువంటిది సమృద్ధిగా ఉపాసిస్తే అన్ని సమృద్ధులు కలుగుతాయి. సమృద్ధి అంటే ఏమిటి? సమర్థయితాహ వై కామానం భవతి. కోరికలను తీర్చుటకు కావలసిన సమర్థత్వము కలుగుతుంది. ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీత ఉపాస్తే. దీంతో మూడు. ఎవడైతే అనుమతిస్తాడో అప్పుడు ఓం అని పలుకుతాడు. అనుమతి అనేటటువంటిది ఏది గలదో అనుమతిస్తున్నాడు అంటే సమృద్ధి ఉన్నది. ఏ ఉపాసకుడైతే ఈ విధంగా ఉద్గీతాన్ని అంటే ఓంకారాన్ని ఈ అక్షరాన్ని ఉపాసిస్తాడో అతడు నిశ్చయముగా సమృద్ధి కలిగిన వాడు అవుతాడు. అంటే మూడు. ఒకటేమిటి? శ్రేష్టతమత్వం, ఆ రసతమత్వం. రెండవది ఆప్తి, సర్వకామనలు కలిగి ఉండడం. మూడవది పూర్ణత్వం, సమృద్ధత్వం కలిగి ఉంటాడు అంటూ ఉపాసనను చెప్పి దాని ఫలస్థుతి చెప్పేస్తున్నారు. 9-10 మంత్రాలు. ఏమిటది? తేనేయం త్రయీ విద్య వర్తతే. ఈ ఓంకారం అనేది మూడు విద్యలలోనూ ఉన్నది. అంటే మూడు వేదాలలోనూ ఉన్నది. అంతేకాదు అందరూ విద్య ఆరంభించినప్పుడు బ్రహ్మచారులు అందరూ కూడా దీన్ని చేస్తున్నారు. ఓమిత్య ఆశ్రావయంతో ఓమిత్యం సంసత్యో. అంటే ఓం అనేటటువంటిది ఆశ్రవణం చేస్తున్నారు. అవును అని దేవతలను సంసత్యో స్తుతిస్తున్నారు. ఓమిత్ ఉద్గాయతి. ఓం అనేటటువంటి ఉద్గానం కూడా చేస్తున్నారు. తస్యైవ అక్షరా అపచిత్యై. సకల పూజల కొరకు సకల కర్మల కొరకు ఈ అక్షరాన్నే వాళ్ళు ఓంకారం ఆశ్రావం చేస్తున్నారు, శంసనం చేస్తున్నారు, ఉద్గానం చేస్తున్నారు అంటూ దానిని పొగిడారు. మహిమ్నా రసేనా. ఇది మహిమతో కూడినటువంటిది. ఎందుకు మహిమ? ఇది రసతమము. ఇది రెండవది ఏంటంటే సకల కామనలను ఇచ్చేది, సమృద్ధిని కలిగించేది. తేనోభో కురుతో యశ్చ ఏతదేవం వేద యశ్చన వేద. దెర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. యశ్చత ఏవం వేద. ఎవడైతే దీనిని తెలిసి చేస్తాడో. యశ్చ నవేద. తెలియకుండా చేస్తాడు. తేన ఉభౌ కురుతః. వీళ్ళిద్దరూ చేసిన వాళ్ళే. అంటే ఒకడు ఓంకారాన్ని ఉపాసనగా తెలిసి చేస్తున్నాడు, ఈ మూడు గుణాలని కలిగి. ఆప్తి, తర్వాత రెండోది ఏంటంటే శ్రేష్టతమత్వము, ఆప్తిత్వము, సమృద్ధత్వము అనే గుణాలతో తెలుసుకుని ఉపాసన చేస్తున్నాడు. కొంతమంది తెలియకుండా ఓం ఓంని అంటున్నారు. ఇద్దరికీ కూడా ఫలం ఉంటుంది. నానాతు విద్యాత అవిద్యాచ. అంటే విద్య అవిద్య అంటే తెలిసి చేయడం, తెలియక చేయడం అనేటటువంటివి భిన్నమైనవి. ఎందుకు? యదేవ విద్యయా కరోతి. ఎవడైతే తెలిసి ఉపాసన చేస్తాడో, శ్రద్ధతో ఉపనిషదా ఉపాసనను కరోతి చేస్తాడో, తదేవా ఆయనకు వీర్యవత్తరం భవతి. బాగా ప్రసిద్ధమైనటువంటి అత్యంత ఉత్తమమైన ఫలం వస్తుంది. ఖలు ఏతస్యేవ అక్షరోపఖ్యానం భవతి. ఇది ఈ అక్షరం ఓంకారం యొక్క ఉపవ్యాఖ్యానము అయినది. ఖలు అయినది కదా. ఇదే అక్షరము యొక్క ఉపఖ్యానము చెప్పారు. ఆప్యాయంతు మమాంగాని ప్రాణశ్చక్షుస్తోత్రమదో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణమేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మః ते मयि सन्तु. ओम शांति शांति
शान्तिः हरिः ॐ